హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ కొబ్బరి క్యారెట్ ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. నేను స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుంటున్నాను. తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె బాగా కాగింది. పోపు దినుసులు వేసేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయి, ఎండుమిరపకాయ, కరివేపాకు ఎక్కువ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కంటికి కూడా చాలా మంచిదండి. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను, సన్న ముక్కలు కట్ చేసుకుని. ఇది కూడా వేగిపోయింది కదా, నేను ఒక పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను. అవి కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను చాపర్లో వేసుకుని కట్ చేసుకోండి, సన్నగా వస్తుంది. కూర కూడా తొందరగా ఉడికిపోద్ది సన్న ముక్కలు అయితే. ఒకసారి కలిపేసుకుంటున్నాను. బాగా కలిసిందండి. ఇప్పుడు ఒక్కసారి కొంచెం టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. మీరు ఎంతైతే కారం తినగలరో అంత కారం మీరు వేసుకోండి. ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ ముక్కలన్నీ ఉడకాలి కదా, ఒక్కసారి మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు అయితే కూర తొందరగా అయిపోద్దండి. ఈ కూర క్యారెట్ తొందరగా మగ్గిపోద్ది. కానీ సన్న ముక్కలుగా కట్ చేసాం కదా, తీసి చూస్తున్నానండి. చక్కగా చూసారా ఎలా వేగిపోయిందో. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. ఈసారి ఒక చిన్న ముక్క కొబ్బరి తీసుకున్నానండి. నేను అది రోట్లో వేసి దంచుకున్నాను. 2 నిమిషాలు వేపుకుంటే చాలు. మీరు కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా కూర ఎప్పుడన్నా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చు అండి. బీన్స్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. ఏ కర్రీకైనా కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, అయిపోయింది కర్రీ. టేస్టీ క్యారెట్ కొబ్బరి ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.